మేడం నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు బేస్ చేసుకుని మాట్లాడుకుందాం. మరి ఈరోజు మనం కర్నూలు యాత్ర కూడా వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే విరూపాక్షి గారిని అన్యాయంగా అక్రమంగా తీసుకెళ్లి జైల్లో పెట్టారు, ఆయన పరామర్శించడానికి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా షెడ్యూల్ రిలీజ్ చేయడం చూడటం పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అసలు మనం ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం జరిగిన వాళ్ళని పరామర్శించరండి, అన్యాయం చేసిన వాళ్ళని పరామర్శించుతారు. ఇప్పుడు కర్నూలు వెళ్ళి విరూపాక్షి గారిని పరామర్శించడం ఏమంత అన్యాయం జరిగిందని ఒక దళితులలో చొరబడి దళితుల మీద దౌర్జన్యం చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు, రిమాండ్. అతన్ని పరామర్శించాల్సింది వెళ్తే ఆ దళితులకు అన్యాయం చేసిన దళితులకి వెళ్ళు, దళితుల్లో ఒక లేడీ మీద దుర్మార్గం చేశాడు, దౌర్జన్యం చేశాడు, అతని ఇంటికి వెళ్ళి పరామర్శించాలి. విరూపాక్షి ఇంటి ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అన్నీ అలానే ఉంటాయండి. గుంటూరు మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళాడు, మిర్చి బస్తాలు దొంగతనం చేశారు వాళ్ళ కార్యకర్తలే. పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు, బ్యానర్లు ఆ పొగాకు బ్యానర్లు తొక్కిచ్చేశారు. ఇంకా మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళారు, మామిడికాయలు తొక్కిచ్చారు. ఒక కార్యకర్త కారు కింద పడితే ఈడ్చుకుంటూ పోయారు కానీ దిగి కూడా నీ కార్యకర్త చంద్రయ్య అని అతన్ని నువ్వు మొన్న ఇది సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని గుద్ది ప్రాణం పోతే ఆ చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది, కానీ నువ్వు అదే అలా వెళ్ళకుండా కొడుకు తప్పు చేస్తే వేరే వ్యక్తిని బలి చేయాలని చెప్పి చూసి కొడుకుని తప్పించాలని సాక్ష్యాలు తారుమారు చేసిన ఒక వ్యక్తిని రిమాండ్ చేస్తే నువ్వు వెళ్ళావు. అసలు నీ పర్యటనలకు ఏమైనా అర్థం ఉందా? నిన్నగాక మొన్న చెన్నారెడ్డి ఇదొకటి ఆగిపోయిందండి. చెన్నారెడ్డిని పిన్నెల్లి అనుచరులు చంపితే దాన్ని టీడీపీ వాళ్ళ మీద తోసేయాలని ఒక కుట్ర రాజకీయం చేసి వెళ్ళాలని చూస్తే చెన్నారెడ్డి తాత మనాళ్ళే చంపిందని కూడా మూసుకుని ఇంట్లో కూర్చున్నావు. అట్లాగే ఈరోజు మళ్ళీ రేపు విరూపాక్షి దగ్గరికి వెళ్తాం. అసలు నీ పర్యటనలన్నీ ఎలా ఉంటాయి? నువ్వు చనిపోయారనో ఏదో అక్రమ కేసులని ఏదో పర్యటనకు వస్తున్నావు. ఆ పర్యటనలు ఏమో కానీ నీ పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక నష్టం జరుగుతుంది. రేపు ఎవరిని చంపుతారో, రేపు ఏమి నాశనం చేస్తారో తెలియదు. రేపు ఆ చక్రాల కింద ఏ వైసీపీ కార్యకర్త పడతాడో, లేకపోతే రేపు ఏమి నాశనం చేస్తారో కూడా తెలియదు. నీ యాత్రలను ఓదార్పు యాత్రలు కాదు బాబు, శవయాత్రలా ఉన్నాయి. నువ్వు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓదార్పు అంటే యమధర్మరాజు దండయాత్రకు వచ్చినట్టే ఉంది. ఎవరు ప్రాణాలు తీసుకెళ్తాక యమధర్మరాజు వస్తున్నాడేమో ఈ జగన్మోహన్ రెడ్డి రూపంలో అనిపిస్తుందండి. అంటే ఇక్కడ వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తూ ఉంటే కూడా జనం తండోపతండాలకు వస్తున్నారు. మనం చూసుకుంటే సీదిరి అప్పలరాజు పర్యటనలో ఆ రోజు జనం బేపత్సంగా వచ్చారు. ఇక్కడ కూటమి ప్రభుత్వ నాయకులకి అది నచ్చట్లేదు, భయపడిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి పర్యటన చూస్తుంటని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి కూటమి నాయకులు భయపడాల్సిన నెసెసిటీ అయితే లేదండి. కూటమి నాయకులకు స్వచ్ఛందంగా వస్తారండి. లోకేష్ వెళ్ళినా, బాబు గారు వెళ్ళినా, పవన్ కళ్యాణ్ వెళ్ళినా, బీజేపీ నాయకులు మోడీ గారు వచ్చినా స్వచ్ఛందంగా వస్తారు. నీకెవడూ రాడు. నువ్వు బిర్యానీ ప్యాకెట్ ముందు వాళ్ళే చెప్తారు, అయిపోయినాక మమ్మల్ని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని. నువ్వు ముందు బిర్యానీ తీసి జనాన్ని చూపిస్తావు, లేదంటే ఇంకా జనాలు ఎడిటింగ్లు చేసి చూపించుకుంటావు. అంతకని నీకు వచ్చే జనాన్ని చూసి దడవాల్సిన అవసరం ఏ కూటమి నాయకులకి లేదండి. నీవు అపోహ భ్రమ, నువ్వేదో గొప్పని ఊహించుకుని మీ నాయకులు మీరు ఊహించుకుని మేమేదో మోనార్కులము, మేమేదో ఇది మమ్మల్ని చూసి దడుతున్నారు అనుకుంటున్నారు. మీకు వీళ్ళని చూస్తే మీకు తడిసిపోతున్నాయి బట్టలు, వాళ్ళేం దడవట్లా. మీ భయంతో మీరు పిచ్చెక్కి ప్రాలాపనలు చేస్తున్నారు అంతే, అంతకంటే ఏం లేదు. అని జగన్మోహన్ రెడ్డి అసలు బయటకు వస్తుందంటే జనాలకి గుండెల్లో రైలు పరిగెత్తుందండి. ఆయన పర్యటన ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఆయన పర్యటనలో ఎవరిని పరామర్శించాలో కూడా ఆయనకు అర్థం కాదేమో. ఇప్పుడు ఎవరైనాకైనా ఇబ్బంది కలిగిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పరామర్శిస్తాం. ఆ చంద్రయ్యని టైర్ కింద తొక్కించుకుంటూ వెళ్ళాడు, ఆయన ఇంటికి రప్పించుకుని పరామర్శించుకున్నాడు. ఇదేం పరామర్శ అండి? నిన్న కాక మొన్న 3 రోజుల జగన్ బయటకు వచ్చాడు. ఎవరిని తీసుకొచ్చారు ఆ పేటీఎం బ్యాచ్ ఫుల్గా ముందు తాగి చొక్కాలు చించుకొని వేరంగా వేసుకుంటా ఒకటి కింద పడేసి ముందు పోసి ఎంత అక్కడ హోటల్ ముందు దాడి చేసి జనాలకు ఒక రకమైన భయానక వాతావరణం కల్పిస్తారని. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటకు వస్తున్నాడు తనకన్నా తెలుసో లేదో తెలియదు. ఓదార్పేస్తారా? నీ కార్యకర్తకు అన్యాయం జరుగుతారా? నీ కార్యకర్తలకు ఎవరికి ఇక్కడ అన్యాయం జరగట్లా, నీ కార్యకర్తలు అన్యాయం చేస్తున్నారు. చేస్తే నువ్వు ఖండించాల్సింది పోయి అన్యాయం చేసిన వాళ్ళకి వస్తున్నావు. నిజంగా అన్యాయం జరిగి బాధ్యతలు నష్టపోయి ఇంట్లో కూర్చొని ఏడ్చిన వాళ్ళ దగ్గరకు నువ్వు రావట్లా. అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే కానీ జనాలు దడిసిపోతున్నారు. మరి దీనికి అంతం ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. ఇలా ఎన్నాళ్ళు బయటకు వచ్చి జనాన్ని ఇబ్బంది పెడతాడో కూడా అర్థం కావట్లేదు. అసలు జనం భయపడతాం ఏంటండి? జనం అంటే జగన్,
జగన్ అంటే జనం అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మరి. అంత లేదండి, వాళ్ళకు వాళ్ళు చెప్పుకోవటమే కానీ జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అంత లేదు. ఏదో 2019లోని మాయ మాటలు నమ్మి మోసపోయి ఏదో సానుభూతి మాటలు పెడితే ఆ రోజు తెలియగేశారు కానీ వాళ్ళు జగన్ అంటే చీ అని విరక్తి వచ్చిందండి జనానికి. ఎవరికల్లా జగన్ అంటే దడిచిపోతున్నారు. అమ్మో మళ్ళీ వస్తానని నేను చదువుతుంటే జనాలు తిట్టుకుంటున్నారు. అమ్మో మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు భయపడిపోతున్నారు. అందుకని ఎవ్వరూ అంత జనం అంటే జగన్ అంటే జనం అని ఎవ్వడు అనుకోవట్లే. వీళ్ళు ఎంతసేపు ఇది పోయిన 2019లో ఆ పీకే అనే ఒక గేమ్ ప్లాన్ చేస్తారు. ఇప్పుడు కూడా ఎవరినో తీసుకొచ్చారంట కదా, ఇదంతా మైండ్ గేమ్ అండి, జనాల్ని డైవర్ట్ చేయటం. కానీ వాళ్ళు జనాలు కొంచెం స్టేబుల్గా ఉన్నారు. నీ 5 ఏళ్ళు నీ దుర్మార్గం చూసినా జనాలు స్టేబుల్గా ఉన్నారు. నీ మైండ్ గేమ్లు ఈసారి చెల్లవు. ఈసారి చాలా జాగ్రత్తగానే ఉన్నారు జనాలు. నీ మైండ్ గేమ్లు ఆపితే బాగుంటుంది. ఏదైనా చెయ్యాలన్నా మంచి చెయ్యి, మంచిగా రా బయటికి. నీ నాయకులను కంట్రోల్ చేయి. ఆ రౌడీజం మానిపించు, ఆ మనుషులను చంపడం మానిపించు, ఆ చంపిన వాళ్ళని ఎంటర్టైన్ చేయి మాక. వాళ్ళని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక కార్యకర్త తప్పు చేసిన ఒప్పుకోవట్లా. అలా ఉంటే నీకేమన్నా జనాలు నీ మాటలు నమ్ముతారు. నువ్వు ఇలా దుర్మార్గాలు చేస్తా, నువ్వేదో మైండ్ గేమ్ ఆడితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళందరూ అప్డేట్ అయిపోయారు. అందరికీ అర్థమవుతుంది నీ మైండ్ గేమ్, అందరికీ అర్థమవుతుంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చనిపోయినా బతికినా తన ఫోటో అనేది ప్రజల గుండెల్లో ఉండేటట్టుగా జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నారు. అదేవిధంగా పని చేస్తా ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏమండి పని చేసే జగన్మోహన్ రెడ్డి ఫోటో గుండెల్లో ఉండాలంటే నువ్వేనా స్టేట్ డెవలప్ చేసావు, 4 మంచి పనులు చేసావు, నువ్వు స్వాతంత్ర సమరయోధుడివా, లేకపోతే రాష్ట్రానికి ఏమైనా మేలు చేసావా? నువ్వేం చేసావు? అధికారంలో ఉండి 5 ఏళ్ళు రౌడీజం చేసావు, గోండాయిజం చేసావు, మహిళల మీద రక్షణ లేదు. నీవు దోసుకోవటం, నీ నాయకులు దాచుకోవటం తినటం. ఎన్ని బయటకు వచ్చినాయి అరాచకాలు, సారా దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి అసలు ఎన్ని బయటకు వచ్చినాయి? నువ్వు చెయ్యని అరాచకం ఏమైనా ఉందా? అలాంటి ఒక దుర్మార్గుడి ఫోటో ఎందుకు ప్రజల గుండెల్లో ఉంటుందండి? ఉంటే నీ పేటీఎం వాళ్ళ దగ్గర నీ జగను, నీ అనుచరులు, నీ అంగరక్షకులు, లేకపోతే ఇంకొంచెం పిచ్చి వేరే అలాంటి వాళ్ళు పెట్టుకుంటారు. పబ్లిక్ గుండెలో నువ్వు ఎందుకుంటే పబ్లిక్ గుండెలో ఉండాలంటే నువ్వు 4 మంచి పనులు చేయి. చెప్పు, నేను ఇది చేశానని చెప్పు. నువ్వు అసలు ఏం చేశా? ఏమి చేయకుండా ఇప్పుడు అక్కడ భోగాపురం పోర్ట్ వస్తే అది ఎందుకన్నావు? దాన్ని ఏం చేయలే. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంటే అది ఎందుకన్నావు? ఎర్రబస్సులో దానికి ఎయిర్ బస్సు ఎందుకన్నావు? నీ ఇష్టం. దాని మీద కోర్టులకు వెళ్ళారు, కేసులు వేశారు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ మోదీ మేమే తెచ్చాం, వాళ్ళు మీ పేటీఎం మా నాయ కూడా తెచ్చాడు, నేను తెచ్చా. నువ్వు కోర్టుకేసింది జనాన్ని తెలుసు. నువ్వు ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకంటే తెలుసు. నువ్వేదన్నా ఒక మంచి పని చేసావా? చేసే చెడగొట్టి నా ఫోటో గుండెల్లో ఉండాలంటే ఏదో రావణాసురుడు ఏదో ఉన్నారండి వెనక రాక్షసులు, ఆ టైపు నువ్వు. నేను ఎవడుకు దేవతలు పూజలు చేస్తున్నారు ఇప్పటికైనా. రావణాసురుడికో లేకపోతే మీ రాక్షసులకు ఎవడు పూజ? నువ్వు రాక్షస జాతి చెందినాడు. నీ ఫోటో ఎందుకు పెట్టుకుంటారు గుండెల్లో? నువ్వు అనుకోవటం తప్పితే.